కంపెనీ అయితే వచ్చేసి కోరే హెల్త్ అనమాట. ఇదైతే వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ని అయితే హైరింగ్ అయితే జరుగుతుందనమాట. ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్నే తీసుకుంటున్నారండి కోరే హెల్త్ కంపెనీలో. ప్రెజెంట్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి. అండ్ ఒకసారి అయితే జాబ్ హైలైట్స్ అయితే చూసేద్దాం. షిఫ్ట్ అయితే వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ అనమాట. ఇదైతే వచ్చేసి నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది, నార్మల్ షిఫ్ట్ కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నైట్ షిఫ్ట్ ఉంటే కనుక అలవెన్సెస్ అయితే ఇస్తారు అండ్ అలానే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. సరే జాబ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దామండి. ఇదైతే వచ్చేసి హైరింగ్ 2020 నుంచి 24 ఎవరైతే పాస్డ్ అవుట్ అయితే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ అలానే లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రావాలి. ఇక్కడైతే కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చేసారు. ఒకసారి వీడియోని అయితే పాస్ అయితే చేసి చూసేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా నాన్ లైఫ్ సైన్స్ వాళ్ళు కూడా ఉన్నారేమో ఒకసారి చెక్ అయితే చేసేసేయండి. సో షిఫ్ట్ అయితే వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ అనమాట. వేకెన్సీస్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్కి, ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ అయితే డైరెక్ట్గా అయితే మీరు వాకింగ్కి అయితే అయిపోవాల్సి ఉంటుందన్నమాట. లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్, తమిళనాడు. అడ్రస్ అయితే ఇచ్చేసానమాట. ఒకసారి మ్యాప్ అయితే చూసుకొని వాకింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ క్యాండిడేట్ షుడ్ క్యారీ అబౌవ్ 60% ఇన్ 10th and 12th అండ్ అండర్ గ్రాడ్యుయేషన్. సో ఈ యొక్క 3 గ్రాడ్యుయేషన్స్లో ఈ యొక్క 3 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్లో ఈ యొక్క వీటిల్లో అయితే ప్రతి దాంట్లో ఖచ్చితంగా అయితే వచ్చేసి 60% అబౌవ్ అయితే ఉండాలంటున్నారు. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అయితే వచ్చేసి రెజ్యూమ్ అండ్ దాంతోపాటు 10th 12th మార్క్ షీట్స్ ఇవి కూడా తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. అక్కడైతే చెక్ అయితే చేస్తారు. అండ్ షిఫ్ట్ అయితే వచ్చేసి ఇన్ కేస్ నైట్ షిఫ్ట్స్ ఉంటే ఇన్సెంటివ్స్ అవి ఉంటాయని చెప్పాను కదా. సో సర్టిఫికేషన్ అయితే ఉన్నా పర్వాలేదు. ఒకసారి అయితే వచ్చేసి ఇంటర్వ్యూ టైమింగ్ అయితే చూసేద్దామండి. మండే నుంచి ఫ్రైడే వరకు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చే మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో మిస్ అయితే అవ్వద్దండి. 9:30 AM కల్లా షార్ప్ మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ టైమింగ్ అయితే కూడా మెన్షన్ చేశాను అనమాట. డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతున్నాయో కూడా నేను చెప్తాను. లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్. ఎవరైతే ఎలిజిబుల్ ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అనమాట. ఎవరికైనా ఇఫ్ ఇన్ కేస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే వేరే నాన్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కనుక ఉంటే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ అయితే చేయండి రెజ్యూమ్ని. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఇక్కడ నోట్ అయితే ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు రిజెక్ట్ అయినా కూడా మళ్ళీ ఇంటర్వ్యూకి అయితే ట్రై అయితే చేయొచ్చు అనమాట. అంటే మేము లాస్ట్ మంత్ కానీ లాస్ట్ వీక్ కానీ రిజెక్ట్ అయ్యామంటే వాళ్ళు మళ్ళీ న్యూగా అయితే వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యి ట్రై అయితే చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి కోయంబత్తూర్ లొకేషన్లో టైమింగ్స్ అనమాట. 19th ఆగస్టు నుంచి 24th ఆగస్ట్ ఈ యొక్క టైమింగ్లోనే ఈ యొక్క వాకింగ్ డేట్లోనే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. 9:30 AM కల్లా 10:30 కల్లా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అయిపోవాలి. అయితే వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి అనమాట హైరింగ్. ఇది కూడా వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ అండి. కాకపోతే ఓన్లీ బీఎస్సీ వాళ్ళని అయితే తీసుకుంటున్నారు. కంపెనీ అయితే వచ్చేసి పసిఫిక్ BPO అనమాట. సో ఇదైతే వచ్చేసి సర్టిఫికేషన్ వైల్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద హైర్. అప్టైన్ సర్టిఫికేట్స్ సచ్ యాజ్ CPC or CCS is encouraged and support and company sponsored certification coding related. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు కానీ సర్టిఫికేషన్ లేకపోతే పర్వాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా సర్టిఫికేషన్ ఉన్నా మీరైతే అది ఉంటే అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. లేదంటే మీరు ఏదైనా పాత కంపెనీలో వర్క్ చేసినప్పుడు ఆ కంపెనీ కానీ మీకు ఏమన్నా కంపెనీ స్పాన్సర్ చేసిన ఏమన్నా సర్టిఫికేట్ ఉన్నా అది కూడా మీరు తీసుకొని అయితే వచ్చేసి త్రివంతరం అనమాట. అండ్ మెడికల్ కోడింగ్కి పొజిషన్ అయితే వచ్చేసి వాళ్ళు కంపెనీ గురించి అయితే ఇచ్చేసారు. ఒకసారి మీరు అయితే క్లియర్గా చూసుకొని చదువుకోండి. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కంపెనీ గురించి అయితే అడుగుతారు. కంపెనీ గురించి అయితే మీరు చదువుకొని ఒకసారి చూసుకొని అయితే వెళ్ళండి. కొన్ని కంపెనీస్ ఖచ్చితంగా అడుగుతాయి అబౌట్ కంపెనీ గురించి మీకు ఏమైనా తెలుసా అనేసి. సో ఒకసారి అయితే నేను అందుకే వీడియోలో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను, కట్ అయితే చేయకుండా. సో మీరు కూడా చూసుకుంటారని చెప్పి. కంపెనీ వచ్చి పసిఫిక్ అండ్ యాక్సెస్ హెల్త్ కేర్. లొకేషన్ అయితే వచ్చేసి తిరువంతరం. సో ఇక్కడైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ గురించి ఇచ్చారండి. సో ఖచ్చితంగా మెడికల్ కోడింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. కోడ్స్ని అయితే కన్వర్ట్గా చేసి మనమైతే యూస్ అయితే చేస్తాం కదా. సో ఖచ్చితంగా క్వాంటిటీ అనేది మెయింటైన్ అయితే చేయాలండి. డేకి ఎన్ని చార్ట్స్ తీసుకోవాలని కూడా ఉంటుంది, ఇన్ని కోడ్స్. సో అవి కూడా ఉంటాయి. అప్డేటెడ్గా ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. కోడింగ్లో కానీ ఏదన్నా చేంజెస్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు. సో అవి కూడా మనం అప్డేటెడ్ వర్షన్లో తెలుసుకొని అప్డేటెడ్గా అయితే ఉండాలి. ఖచ్చితంగా క్వాలిటీ అయితే మెయింటైన్ చేయాలి. 96, 98 ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడైతే వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే చూసేద్దామండి. డిగ్రీ ఆర్ హైయర్ ఇన్ నర్సింగ్ ఆర్ రిలేటెడ్ హెల్త్ కేర్ ఫీల్డ్. సో ఇక్కడైతే వచ్చేసి ఎనీ డిగ్రీ ఆర్ కనుక ఇక హయ్యర్ ఇన్ నర్సింగ్. సో ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, లేదా నర్సింగ్ అనేసి కూడా అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే ఏమి ఉండక్కర్లేదంట. ఆ స్కిల్ అయితే వచ్చేసి ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఇండిపెండెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ టీమ్. సో వీడియో స్టార్టింగ్లో చెప్పాను బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకని, కానీ ఇక్కడైతే వచ్చేసి అసోసియేట్ డిగ్రీ ఆర్ హయ్యర్ ఇన్ నర్సింగ్ ఆర్
రిలేటెడ్ హెల్త్ కేర్ ఫీల్డ్. సో రిలేటెడ్ హెల్త్ కేర్ ఫీల్డ్ కూడా అడుగుతున్నారు, లేదా హయ్యర్ ఇన్ ఎస్ఎస్ఐ డిగ్రీ ఆర్ హయ్యర్ ఇన్ నర్సింగ్. సో నర్సింగ్ అన్న హయ్యర్ ఉన్నా పర్వాలేదు, లేదా హెల్త్ కేర్ రిలేటెడ్ ఫీల్డ్ ఎవరైనా కూడా ఉన్నా పర్వాలేదు. సో స్కిల్స్ అయితే వచ్చేసి అయితే ఏం ఆఫర్ చేస్తామని చెప్తున్నారంటే, ట్రైనింగ్లో అయితే వచ్చేసి వాళ్ళు ట్రైనింగ్ అయితే వాళ్ళే ఇస్తామని చెప్తున్నారు. సో మనం ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఫ్రెషర్కి ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే కావాలి కదా, అండ్ అలానే సపోర్ట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఆన్గోయింగ్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ నుంచి అయితే మీరుకైతే సపోర్ట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. కెరియర్ డెవలప్మెంట్ అయితే వచ్చేసి ఆపర్చునిటీస్ ఫర్ కెరియర్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ గ్రోత్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో కంపెనీలో మనము వర్క్ చేస్తున్న కొద్దిగా కంపెనీలోనే మనకి బెటర్ ఆపర్చునిటీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. బెనిఫిట్స్ అయితే వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్, మంచి శాలరీ అండ్ రిటైర్మెంట్ అయితే ప్లాన్, అండ్ ఏదైనా ఇంకా ఏమైనా పర్క్స్ ఇన్సెంటివ్స్ ఉంటే అవి కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ కనుక మనం అదే కంపెనీలో ఉంటే కనుక మనం వాళ్ళే ఫ్రీగా స్పాన్సర్షిప్ అయితే ఇస్తారన్నమాట. కోడింగ్ రిలేటెడ్ సర్టిఫికేషన్ ఏదన్నా కూడా వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి, అండ్ మనకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అయితే పంపించవచ్చు. మీరు రెజ్యూమ్ పంపించే ముందు ఈమెయిల్లో అక్కడ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ లైన్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అప్లికేషన్ అండ్ మీ నేమ్ అయితే మెన్షన్ అయితే చేసేసి మీరు మీ ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అయితే పంపించేసేసేయండి. సో వాళ్ళే సబ్జెక్ట్ లైన్ ఏం పెట్టాలో చెప్తున్నారు. సో మీ నేమ్ ఇచ్చేసి మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అప్లికేషన్ అనేసి వచ్చేసి హెచ్సిసి కోడింగ్ అనమాట. సో మినిమం 6 months అయితే అడుగుతున్నారు. అట్లీస్ట్ 6 months నుంచి అయితే హెచ్సిసి స్పెషాలిటీలో అయితే ఉండాలంటున్నారు. 2 years వరకు అయితే వచ్చేసి ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని తీసుకుంటామంటున్నారు. సో సర్టిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై. సెలక్షన్ అయితే వచ్చేసి ఓన్లీ 1 round ఉంటుందన్నమాట. అది కూడా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. టేక్ హోమ్ అయితే వచ్చేసి 22K అయితే ఇస్తామని చెప్తున్నారు అప్ టు. అండ్ అలానే హైబ్రిడ్ అనమాట, వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి వర్చువల్. సో ఇక్కడ ఏం లేదండి, మోడ్ ఆఫ్ వర్క్ అయితే వచ్చి హైబ్రిడ్ అంటే మనం ఒక 3 days వర్క్ ఇంట్లో ఉండి చేస్తాము, 2 days అయితే వచ్చేసి ఆఫీస్కి వెళ్ళి చేస్తాము. అండ్ అదే ఇచ్చారనమాట. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ హోమ్ బోత్ అయితే ఉంటుంది. ఆ హైబ్రిడ్ అయితే మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి వర్చువల్ అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లో ఏర్పాటు చేస్తారు. అండ్ ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. రౌండ్ 6 months అట్లీస్ట్ ఉండాలి హెచ్సిసి స్పెషాలిటీలో. అండ్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసాను అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాను. సో మీకు సో థర్డ్ కంపెనీ అయితే వచ్చేసి సహస్రాని సొల్యూషన్స్ అనమాట. నేనే ఫస్ట్ టైం వింటున్నానండి. మనీ అయితే ఎవరైతే పే చేయొద్దు. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి అండ్ సర్టిఫికేషన్ ఉండాలని చెప్తున్నారు. కాకపోతే ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదండి. ఫ్రెషర్స్కి ఏ గ్రాడ్యుయేషను అండ్ అలానే సర్టిఫికేషన్ ఉండాలంటున్నారు. ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు. లొకేషన్స్ అయితే వచ్చేసి కోయంబత్తూర్ లొకేషన్ అండ్ చెన్నై లొకేషన్స్, బోత్ లొకేషన్స్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. అండ్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అండ్ ఫోన్ నెంబర్కి మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే పంపించేసేయండి. సో వాళ్ళు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేసేస్తారు. మనీ అయితే ఎవరు పే చేయొద్దండి. అయితే వచ్చేసి కంపెనీ పేరు అయితే చెప్పలేదండి. ఇది కూడా వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి అండ్ ట్రైనింగ్ మెడికల్ కోడింగ్ అనమాట. సో మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి 0 to 1 year ఎక్స్పీరియన్స్. ఇఫ్ ఇన్కేస్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ అని ట్రై చేయొచ్చు, లేదా మేము ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ కూడా ట్రై అయితే చేయొచ్చు అండి. ఫస్ట్ అయితే వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే పక్కా ఉండాలి అడుగుతున్నారు ఇంగ్లీష్లో. అండ్ అలానే క్విక్ లెర్నర్, మనం త్వరగా వర్క్ని అయితే నేర్చుకునేటట్టుగా ఉండాలి. కంప్లీటెడ్ మెడికల్ కోర్స్ అంటున్నారు. బేసిక్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి ఉన్నా చాలు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీకైతే మెసేజ్ అయితే చేయండి. కాల్స్ అయితే చేయొద్దని చెప్పేస్తున్నారు వాళ్ళే. సో వాట్సాప్లో మీ యొక్క రెజ్యూమ్ పంపించి మీకు దేనికి ఇంట్రెస్ట్ ఉందో, మీరు కోచింగ్ తీసుకున్నారా లేదా అట్లీస్ట్ బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయిందా లేదా సో మనం ఆల్రెడీ మెడికల్ కోడింగ్ కొరియా హెల్త్ చెన్నై లొకేషన్ అనమాట. అదైతే వచ్చేసి బెంగళూరు లొకేషన్. సో ఆల్రెడీ మనం చూసేసాము. ఒక్కసారి క్లియర్గా అయితే జాబ్ డీటెయిల్స్ చూద్దామండి. సో అదైతే బెంగళూరు, ఇదైతే చెన్నై లొకేషన్ అనమాట. ఏం లేదు, సేమే లైసెన్స్ గ్రాడ్యుయేట్స్. సో కాకపోతే ఏజ్ క్రైటీరియా అయితే అడుగుతున్నారు. 28 years కన్నా తక్కువ అయితే ఉండే వాళ్ళైతే ఇంటర్వ్యూకి అయితే వాకింగ్కి అయితే అవ్వాలి. అండ్ అలానే బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు. సో ఈ 2 points అయితే అక్కడైతే చెప్పలేదు, బట్ చెన్నై లొకేషన్ అయితే చెప్తున్నారు. బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఏజ్ లిమిట్ అయితే అడుగుతున్నారు. ఇదైతే వచ్చేసి నైట్ షిఫ్ట్స్ పక్కా చేయాలంటున్నారు. అండ్ సిఆర్సీ సర్టిఫికేషన్ అయితే వాళ్ళే ఇస్తామని చెప్తున్నారు. ఏఏపీసీ నుంచి. అండ్ అలానే అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి అంటున్నారు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. సో మీకు కనుక ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలానే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేసాను. మీరు రెజ్యూమ్ పంపించేసారు, ట్రై అయితే చేసేసేయండి. అండ్ సేమ్ బెంగళూరు లొకేషన్ చెన్నై. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి సినోవా గ్రూప్ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ హెచ్సిసి స్పెషాలిటీలో హైరింగ్ అయితే జరుగుతుంది. మెడికల్ కోడింగ్లో వేకెన్సీస్ అయితే వచ్చేసి బోత్ సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ వాళ్ళని అయితే తీసుకుంటున్నారండి మెడికల్ కోడింగ్.
సో ఇదైతే వచ్చేసి వాట్ విల్ యూ డూ. సో వీఆర్ థ్రిల్లింగ్ టు అనౌన్స్ అ ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ టు జాయిన్ అవర్ మెడికల్ కోడర్ ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ ఫర్ ఏ ప్రెసిషన్ అక్యురసీ అండ్ మేకింగ్ అ డిఫరెన్స్ ఇన్ హెల్త్. సో జస్ట్ ఇది చేశారు. సో ఎవరైతే ఎలిజిబుల్ ఒకసారి చూసేద్దాం. సర్టిఫికేషన్ అండ్ నాన్ సర్టిఫైడ్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అంటున్నారు. అండ్ మెడికల్ కోడింగ్ గురించి అయితే ఇచ్చారు. రివ్యూయింగ్ ద మెడికల్ కోడెస్ అండ్ డాక్యుమెంటేషన్ టు ఆన్సర్ ద కోడింగ్ డెఫినేషన్ అయితే ఆల్రెడీ తెలిసిందే. సో కోడింగ్ గురించి అయితే ఇచ్చారండి. సో ఏ గ్రాడ్యుయేషన్ అయితే ఎన్ని గ్రాడ్యుయేషన్ అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ అలానే కంపెనీ అయితే వచ్చేసి అడ్రస్ అయితే ఇచ్చాను. హైదరాబాద్ లొకేషన్లో ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది వాకింగ్కి అయితే అయిపోండి. ఫ్రెషర్స్ మెడికల్ కోడింగ్ అయితే వచ్చేసి నెస్టమ్ టెక్నాలజీస్ అనమాట. ఇదైతే వచ్చేసి నౌకరీలు చూసానండి. సో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మెడికల్ కోడింగ్ అనమాట ఫ్రెషర్స్కి ఇదైతే వచ్చేసి ఓపెనింగ్, కానీ ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి అనేసి అడుగుతున్నారు వీళ్ళు. అండ్ జాబ్ హైలైట్స్ అయితే ఇచ్చేసారు ఒకసారి. యాజ్ పర్ ద హిప్పా రూల్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ని ద ఎఫిషియెంట్ మెడికల్ కోడింగ్. సో సెల్ఫ్ సపోర్టివ్ ట్రైనింగ్ విల్ బి ప్రొవైడ్. సో వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రెషర్స్కి వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే చేసేసి ఉండాలి. లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఎక్స్క్లూడింగ్ ద అలవెన్సెస్ 12,700 to 14,600 ఉంటాయి. సో ఎక్స్క్లూడింగ్ అంటున్నారు కాబట్టి డిస్క్రిప్షన్ అయితే చూసేద్దాం. మెడికల్ కోడింగ్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద వెర్బల్ డిస్క్రిప్షన్ ఇంటూ ద న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్ బై యూజింగ్ దిస్ ఐసిడి. ఈ యొక్క బుక్స్ని ICD-10 CPT ఈ యొక్క బుక్స్ని అయితే యూజ్ చేసి మనము ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్కి కన్వర్ట్ అయితే చేస్తాం కదా. సో అదే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అదే మెడికల్ కోడింగ్ అంటే కూడా యాజ్ పర్ హిప్పా రూల్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. సో ఇదే ఇచ్చారు. సో ట్రైనింగ్ అయితే వాళ్ళే ఇస్తామని చెప్తున్నారు. సేమ్ అదే రిపీట్ చేశారు. సో పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఒకసారి క్లియర్గా చూసుకోండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓకే అనుకో. లాస్ట్ కంపెనీ అన్నాను కదా, ఇది లాస్ట్ కంపెనీ అనమాట. సో ఇది కూడా దొరికేసింది. సో ట్రై అయితే చేయండి. రిక్వైర్మెంట్ సొల్యూషన్స్ అనమాట. ఏ కంపెనీకైనా మనీ పే చేయొద్దు. ఎంత MNC కంపెనీ అయినా, ఎంత స్టార్టప్ కంపెనీ అయినా కూడా. సో ఎవరు దేనికి అయితే మనీ అయితే పే చేయొద్దు. మనం వర్క్ చేసినందుకు వాళ్ళే మనీ పే చేయాలి, కానీ మనం అయితే మనీ అయితే పే చేయకూడదండి. సో మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి 2021 నుండి రీసెంట్ 2024 ఎవరైతే పాస్ అవుట్ ఉన్నారో వాళ్ళు ట్రై అయితే చేయండి. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అంటున్నారు. పారామెడికల్ ఆర్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ బోత్ ఆర్ ఎలిజిబులే. సో ఒకసారి వీడియో ఒకసారి చూసేద్దాం. జాబ్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూసేద్దాం అనమాట. క్యాబ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డే షిఫ్ట్లో కూడా వాళ్ళే క్యాబ్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి, 2 days వీక్ ఆఫ్. సో జాబ్ డీటెయిల్స్ అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం అనమాట. కన్వర్షన్ ఆఫ్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంటూ న్యూమరికల్ డయాగ్నోసిస్ అండ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్స్ కోడ్స్. ఈ యొక్క బుక్స్ని అయితే యూజ్ చేసి మనం మెడికల్ కోడింగ్ని ఈ బుక్స్ని యూజ్ చేసి ఆల్ఫా న్యూమరికల్ కోడ్స్కి కన్వర్ట్ చేస్తామన్నమాట. అదే మెడికల్ కోడింగ్. లాస్ట్ ఈ యొక్క ముందు దీంట్లోనే చూసామన్నమాట జాబ్ డీటెయిల్స్లో. సో ఇదే చెప్తున్నారు వాళ్ళు. రిక్వైర్మెంట్స్ అయితే వచ్చేసి ఖచ్చితంగా ఎనాటమీ ఫిజియాలజీలో నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. 40 అంటున్నారు, కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి. సో ట్రై అయితే చేయండి. సో ఎలిజిబిలిటీ అయితే ఇచ్చేసి కొన్ని అయితే ఇచ్చేసారు ఇక్కడ. నర్సింగ్ అని, GNML, లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ పారామెడికల్ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో శాలరీ అయితే వచ్చేసి 14K to 18K ఫ్రెషర్స్కి అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే క్యాబ్ అయితే వచ్చేసి ప్రొవైడ్ చేస్తారు. డే షిఫ్ట్లో కూడా వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఫ్రెషర్స్కి. అది కూడా వాళ్ళే శాలరీ ప్యాకేజ్ మంచిగానే ఉందన్నమాట 18K ఫ్రెషర్స్కి అయితే. అండ్ అది బోత్ అంటే సర్టిఫికేషన్ లేకపోయినా పర్వాలేదు, ఉన్నారు పర్వాలేదు వాళ్ళకి. అండ్ ఇక్కడ కనుక మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అముదా అనమాట HR కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ ఉంది. సో వాట్సాప్లో రెజ్యూమ్ పంపించి మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో వాళ్ళు క్లారిఫై అయితే చేసేసుకోండి. సో ట్రై అయితే చేసేసి